పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు అవసరమైన వ్యూహ రచనతో పాటు రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత న్యాయ యాత్ర వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది హస్తం పార్టీ. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక భేటీ నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దాదాపు 3.5 గంటల పాటు నిర్వహించిన ఈ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించారు నేతలు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఖర్గే పిలుపునిచ్చారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా దృష్టికి తీసుకెళ్లొద్దన్న ఆయన బీజేపీ వైఫల్యాలను ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ఇండియా కూటమిపై జరుగుతున్న దాడులను ప్రజలకు వివరించాలన్నారు. ఇక పొత్తులపై కాంగ్రెస్ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా ఖర్గే ప్రకటించారు. రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. డొనేట్ ఫర్ న్యాయ పేరిట చేపట్టనున్న ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. 2024 के लोकसभा चुनाव की जो तैयारी हो रही है उसके बारे में चर्चा हुई और जो अभी राहुल गांधी जी 14 तारीख को यात्रा निकालने वाले हैं मणिपुर से मुंबई तक, उसके बारे में भी काफ़ी कुछ सुझाव आए, उस पर भी बातचीत हुई. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తోంది.